సుప్రీంకోర్టులో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని కోర్టు ఆదేశించింది. ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లను నియమించింది. మొత్తం 28 మందితో కోఆర్డినేటర్ల జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే అరికెపూడి గాంధీని స్పీకర్ గడ్డం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిర్ధారించారు. నిజామాబాద్ కార్పొరేషన్ కు 4 ఎంపిక చేసింది. అందులో సీనియర్ నేత టి జీవన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బల్మూరి వెంకట్, ఈరవత్రి అనిల్ కుమార్లను నియమించింది. అయితే ఇందులో శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితాలో అరికెపూడి గాంధీ పేరు ఉండడంపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, మనం చూస్తా ఉన్నాము, ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే కేసు ఎదుర్కొన్నారో ఆ కేసులో దాదాపుగా స్పీకర్ 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అందులో అరికెపూడి గాంధీ కూడా ఉండటం మనం చూసాము. అరికెపూడి గాంధీకి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీ మారలేదు సాంకేతికంగా అంటూ కూడా అటు స్పీకర్ ప్రకటన చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే అరికెపూడి గాంధీ కూడా తన పార్టీ మారలేదు సాంకేతికంగా అని ఆయన స్పష్టం చేశారు. బయట కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం కనిపిస్తా ఉంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అటు ఏదైతే కొంత కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీలో నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి 4 ఎంపిక చేశారు. అందులో సీనియర్ నేత జీవన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బలమూరు వెంకట్, దాంతో పాటుగా అనిల్ కుమార్లను అటు కాంగ్రెస్ అధిష్టానం ఇన్ఛార్జ్ గా నియమించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇందులో శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు ఉండటం హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ల జాబితాలో అరికెపూడి గాంధీ పేరు ఉండటంపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ అంశం పైన బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ కి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలనేది కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది అనేది కూడా చెప్పాలి. మున్సిపల్ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లలో అరికెపూడి గాంధీ ఉండడం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించి అటు జీవన్ రెడ్డి, సంజయ్ల మధ్య ఏదైతే వివాదం కొనసాగుతా ఉంది, పార్టీ ఇతర పార్టీల నేతలను సమావేశంలో ఎప్పుడు కూర్చోబెడతారు అంటూ కూడా ఆయన గతంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. గాంధీ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో జీవన్ రెడ్డి బయటకు వెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆ రోజు సంజయ్ కూడా మాట్లాడుతూ ఏదైతే తాను పని మీద గాంధీ భవన్ కు వచ్చారంటూ కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ లో అరికెపూడి గాంధీ ఉన్నారు, సంజయ్ ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళలో కేవలం అటు దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి తీర్పు వెలువడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం ఏమనగా ప్రధానంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి వాళ్ళలో సంజయ్ మొన్న ఏదైతే స్పీకర్ విచారణ సమయంలో క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఆయన మాట్లాడుతూ తాను సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ మారలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తన అకౌంట్ లో నుంచి ఇంకా 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఫండ్ కు వెళ్తున్నదని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో మనకు కనిపిస్తోంది. ఏదైనా బిల్లులు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో
బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి తాను మద్దతు ఇస్తానంటూ కూడా ఆయన తెలిపినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద అరికెపూడి గాంధీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చినా పబ్లిక్ లో కాంగ్రెస్ ఈ అంశంలో కొంత డ్యామేజ్ అవుతున్నట్టే కనిపిస్తుంది కదా. ఎందుకంటే అటు ఇటు దాగుడు మూతలు ఆడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పార్టీలో ఉన్నారా లేదా అనేది ఆ ఎమ్మెల్యేలకు కూడా కొంత ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది అనుకోవచ్చా ఈ తరహా చర్యలతో? ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం కొంత పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత పలచన అయ్యే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే మాత్రం ఆయన బీ ఫామ్ తోటి ఎంపీ ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తోటి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకసారేమో తాను ముక్కుసూటి మనిషిని, ఎన్నికలకు కూడా సిద్ధమే అంటారు. మరొకసారి ఆయన మాట్లాడుతూ తన పార్టీ మారలేదు, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు కూడా తనకు తెలియదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. 3 రకాలైనటువంటి వ్యాఖ్యలు దానం నాగేందర్ చేయడం జరిగింది. మరో పక్క సంజయ్, మరో పక్క కాళయాదయ, మరో పక్క పోచారం శ్రీనివాస్ రెడ్డి, మరో పక్క కడియం శ్రీహరి, అందరూ కూడా తలో ఒక మాట మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. బహిరంగంగా ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ కండువు కప్పుకొని తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత ప్రజల్లో చర్చనీయాంశం అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. సిఎల్పిని విలీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారలేదంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మాత్రం ఒక ఇంత చర్చనీయాంశం అవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వంశీ.